మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం బురకాయలకోట కేంద్రం నందు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి 9 కేబినెట్ హోదాలు కల్పించినటువంటి మంత్రులకు మన బీసీ ఎమ్మెల్యేలకు అతనికి సపరేట్గా బీసీ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే అత్యున్నత గౌరవమైన స్పీకర్ కూడా మన అయ్యన్న పాత్రుడు గారికి కేటాయించడం సీనియర్ కార్యకర్తలు మరియు బీసీలకు ప్రాధాన్యత కల్పించారు. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు గారికి రాష్ట్ర అధ్యక్షులుగా కల్పించినందుకు కూడా మేము నారా చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి వర్యులకు బీసీ సంఘాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు బురకాయలకోట నందు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు దౌర్జన్య పాలనను అంతమొందించి ఈరోజు అతన్ని ఇంటికి పరిమితం చేసినటువంటి అశేష ఆంధ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అతని అహంకారానికి అతని యొక్క సైకోయిజానికి ఇది పరాకాష్ట కావాలి. రేపు రాబో ఎలక్షన్స్లో నాకు రాజకీయాలు అనే విధంగా ప్రజలు తీర్పునిచ్చారు. ఇతన్ని ప్రజలు ఈరోజు అందరూ కోరుకున్నది ఏమంటే ఇట్లా అన్యాయంగా అక్రమాలుగా ఎక్కడ చూసినా జిల్లాకు ఒక పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలుగా పార్టీ కార్యాలయాలు నిర్మిస్తూ అదేవిధంగా ఋషికొండలో 500 కోట్ల ప్రజాధనంతో ఈరోజు ఋషికొండలో ఒక దేశంలో లేనటువంటి విలాసవంతమైన భవనం కట్టించడము ఇదంతా దుర్వినియోగం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు రాష్ట్రంలో చాలా అవినీతికి పాల్పడినటువంటి చరిత్రకి ఎగిరినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారు. నువ్వు రేపు రాజకీయాలకు పనికిరావు, ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకో అని చెప్పి ప్రజలు ఈరోజు తీర్పునిచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంక నుంచి ప్రజల్లోకి రానవసరం లేదు, నిన్నెవరూ ప్రజలు కూడా స్వాగతించరు. రేపు నువ్వు తప్పకుండా ఎంతమందికి అయితే ప్రజలను ఇబ్బంది పెట్టావో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసావో అంతకింత నువ్వు కూడా రేపు ఇంట్లో పబ్జీ ఆడుకుంటా ఆలోచించుకో అని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.